తెలంగాణలో స్కూల్ హాలిడేస్ ను పొడిగించింది ప్రభుత్వం. హాలిడేస్ 2 రోజులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మొదట స్కూళ్లు జూన్ 12న పునఃప్రారంభం కానుండగా జూన్ 12 శుక్రవారం వస్తుంది. 13న శనివారం, 14న ఆదివారం కావడంతో ఈ 2 రోజుల్లో విద్యార్థులు పాఠశాలలకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అందుకే జూన్ 15వ తేదీ నుంచి స్కూళ్లు ప్రారంభిస్తున్నారు. అయితే 15వ తేదీ సోమవారం అమావాస్య వచ్చింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అమావాస్య రోజు పిల్లల్ని బడికి ఎలా పంపిస్తామని ప్రశ్నిస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. మంచి చెడు ఉంటాయి కదా, శుభమా అంటూ అమావాస్య రోజు ఎలా పంపిస్తామని మండిపడుతున్నారు. ఏ పని ప్రారంభించాలన్నా ముహూర్తాలు, మంచి రోజులు చూసుకునే రాజకీయ నాయకులు స్కూల్స్ కి వెళ్లే మొదటి రోజును మాత్రం అమావాస్య రోజు ప్రారంభించడంపై ఫైర్ అవుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు, మనం చూస్తున్నాం అమావాస్య రోజు స్కూల్స్ ని పునఃప్రారంభించడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రభుత్వంపై విమర్శలు కూడా ఎక్కువ పెడుతున్నారు. మరి ప్రభుత్వం నుంచి ఏ విధంగా రెస్పాండ్ వస్తుంది అనుకోవచ్చు? గుడ్ ఈవినింగ్ రత్న. సో స్కూల్ యొక్క అది పునఃప్రారంభాన్ని 12కు బదులు 15వ తారీఖు స్కూల్స్ రీఓపెన్ చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేయడం పట్ల పేరెంట్స్ అయితే విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. దాంతో పాటు ఆందోళన కూడా చెందుతున్నారు. ఎందుకంటే జూన్ 15 అనేది అమావాస్య అవుతుంది. అంటే పిల్లల్ని స్కూల్స్ పంపించేటప్పుడు పేరెంట్స్ కూడా శుభగడలు కానీ మంచి రోజు చెడు రోజు అనేది కూడా ఆలోచించుకుంటుంటారు. కాబట్టి అమావాస్య రోజు పిల్లల్ని స్కూల్స్ కి ఎలా పంపించాలనేటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే స్కూల్స్ పంపించే విషయంలో పేరెంట్స్ కూడా సెంటిమెంట్ గా ఆలోచిస్తారు. అంటే ఏ రోజు మంచి రోజు ఉంది, ఆ టైం ఏంటిది, దాన్ని చూసుకునే పిల్లల్ని స్కూల్స్ పంపిస్తుంటా అంటారు. అలాంటిది జూన్ 15వ తారీఖు అమావాస్య కాబట్టి పోయిపోయి అమావాస్య రోజే పిల్లల్ని స్కూల్స్ కి పంపించడం సాధ్యం కాదు. విద్యాశాఖ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందనే దానిపైన కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేరెంట్స్ అయితే విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. యాక్చువల్లీ ఎప్పుడు కానీ మనకు జూన్ 12 రోజున స్కూల్స్ అన్ని రీఓపెనింగ్ అవుతాయి. సో ఎండలు ఎక్కువగా ఉండడము, ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు కావడము, వాతావరణంలో పరిస్థితుల నేపథ్యంలో విద్యాశాఖ జూన్ 12న పునఃప్రారంభం కావాల్సినటువంటి స్కూల్స్ ని జూన్ 15కు వాయిదా వేస్తూ జూన్ 15న స్కూల్స్ రీఓపెన్ కావాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపైన అటు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే జూన్ 15 అనేది అమావాస్య. సో అమావాస్య రోజు పిల్లల్ని ఎలా మేము స్కూల్స్ కి పంపిస్తామని ప్రశ్నిస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. ఎందుకంటే మంచి రోజు స్కూల్స్ ని పిల్లల్ని స్కూల్స్ కి పంపిస్తే వాళ్లకు చదువు బాగా ఉంటుంది, స్కూల్స్ కూడా రెగ్యులర్ వెళ్తారనేటువంటి ఒక సెంటిమెంట్ అయితే పేరెంట్స్ లో ఉంటుంది. కాబట్టి విద్యాశాఖ తీసుకున్నటువంటి జూన్ 15 స్కూల్స్ రీఓపెన్ ని పునః పరిశీలించాలని, 15 బదులు మరొక తేదీని మరొక నెక్స్ట్ డే కానీ తర్వాత రోజున కానీ స్కూల్స్ రీఓపెన్ చేయాలని కూడా పేరెంట్స్ అయితే అటు విద్యాశాఖని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఎక్కువగా సెంటిమెంట్ గా ఆలోచిస్తారు. అందులో కూడా పిల్లల విషయానికి వచ్చేసరికి అయితే పేరెంట్స్ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా సెంటిమెంట్ గా ఆలోచిస్తారు. సో పిల్లలకి సంబంధించినటువంటి అక్షరాభ్యాసం చేసుకోవాలన్నా, స్కూల్స్ పంపించాలన్నా కూడా ఏదైనా సరే ఒక మంచి రోజు చూసుకొని పంపిస్తూ ఉంటా అంటారు. అంటే రెగ్యులర్ గా స్కూల్స్ కి వెళ్లేటువంటి పిల్లల విషయంతో పాటు కొత్తగా అంటే నర్సరీ కానీ స్టార్టింగ్ స్కూల్స్ కి పంపించేటువంటి పిల్లల విషయంలో కూడా పేరెంట్స్ దీన్ని ఇంకా బాగా లోతుగా ఆలోచిస్తూ అంటారు రత్న. సో అలాంటి విషయంలో కొత్తగా స్కూల్స్ కి పంపించే తమ పిల్లల్ని కూడా ఎలా పంపించాలి అనే ప్రశ్న కూడా పేరెంట్స్ లో తలెత్తుతుంది. కాబట్టి ఖచ్చితంగా మంచి రోజునే స్కూల్స్ రీఓపెన్ చేయాలని కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా పేరెంట్స్ అసోసియేషన్ కూడా డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఏ కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకున్నా సరే, ఏ పథకాన్ని ప్రారంభించాలనుకున్నా గవర్నమెంట్ కూడా మంచి చెడు రోజు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలాంటిది అటు అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎందుకు ఈ స్కూల్స్ రీఓపెన్ విషయంలో ఇలా ఆలోచించలేదు అనుకుంటున్నారు. ఒకవేళ కనుక 15వ తారీఖు అమావాస్య అనే విషయం విద్యాశాఖ పరిగణలోకి తీసుకోకుండా ఈ డెసిషన్ తీసుకుంది కావచ్చు. కాబట్టి తిరిగి ఖచ్చితంగా విద్యాశాఖ పునరాలోచించాలంటున్నారు. ఎందుకంటే విద్యాశాఖ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డిని కూడా పేరెంట్స్ అయితే ప్రశ్నిస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. లక్షలాది మంది విద్యార్థులు స్కూల్స్ కు వెళ్లేటువంటి మొదటి రోజును అమావాస్య రోజు ప్రారంభించడం పైన కూడా ఫైర్ అవుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు విద్యాశాఖ సంబంధించినటువంటి సెక్రటరీ గాని, డైరెక్టర్ గాని, విద్యాశాఖ అధికారులు కూడా ఈ విషయాన్ని ఖచ్చితంగా కూడా
పరిశీలించి 15వ తేదీన కాకుండా మరొక రోజున స్కూల్స్ రీఓపెన్ చేయాలంటున్నారు. ఎందుకంటే ఒకవేళ 15వ తారీఖున ప్రభుత్వం ఇదే పట్టుదలతో ఉండి స్కూల్స్ ని రీఓపెన్ 15వ తేదీన చేయాల్సి ఉందని ఇదే రకమైన డెసిషన్ మీద కట్టుబడి ఉంటే మాత్రము పేరెంట్స్ మాత్రం ఆ రోజు తమ పిల్లల్ని అయితే స్కూల్స్ కి పంపించేటువంటి విషయంలో కూడా ఆలోచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పంపించమని కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా పేరెంట్స్ అసోసియేషన్ కూడా చాలా గట్టిగా ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ జరుగుతుంది రత్న. ఎందుకంటే మొదటి రోజు స్కూల్స్ 12 ప్రారంభాల్సి ఉన్నప్పటికీ కూడా దాన్ని 13వ రోజు శనివారం అవుతుంది, 14వ రోజు సండే ఆదివారం అవుతుంది. కాబట్టి ఈ 2 రోజుల్లో విద్యార్థులు పాఠశాలకు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సో యాక్చువల్లీ కామన్ హాలిడేస్ ఉన్నప్పుడు మాత్రమే ఒకవేళ కనుక సాటర్డే స్కూల్స్ ఓపెన్ అనుకుంటే కూడా సాటర్డే సండే హాలిడేస్ కి ఎక్కువగా భావిస్తుంటారు. కాబట్టి మండే రోజే ఎక్కువగా పిల్లల్ని స్కూల్స్ కి పంపిస్తుంటారు. అలాంటిది మండే సోమవారము మంచి రోజు అయినప్పటికీ కూడా ఆ రోజు అమావాస్య తిథి వస్తుంది. కాబట్టి అమావాస్య రోజు పంపించడం సాధ్యం కాదు, అది పిల్లలకు మంచిది కాదనేటువంటి భావన తల్లిదండ్రులు కనిపిస్తుంది. కాబట్టి విద్యాశాఖ ఖచ్చితంగా దీని గురించి పరిశీలించి ఆలోచించి 15వ తేదీన కాకుండా మరొక రోజున స్కూల్స్ రీఓపెన్ చేయాలని కూడా పేరెంట్స్ అయితే ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వాన్ని కూడా అదే డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే స్కూల్స్ ఇది రీఓపెన్ కొత్త క్లాస్ కు వెళ్లాల్సి ఉంటుంది. స్కూల్స్ కూడా పేరెంట్స్ కూడా అటు స్టూడెంట్స్ పంపించడానికి కూడా ఆలోచిస్తూ ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. క్లాసెస్ కూడా అప్గ్రేడ్ అవుతుంటాయి. దాంతో పాటు కొత్తగా పిల్లల్ని స్కూల్స్ కు పంపించే విషయంలో కూడా పోయి ఈ అమావాస్య రోజునే పిల్లల్ని స్కూల్ కు పంపించాలా, అమావాస్య రోజు అది చెడు రోజు, అమావాస్య అనేది ఒక కీడు రోజుగా అందరూ భావిస్తూ ఉంటారు. అలాంటి చెడు రోజుని కీడు రోజున పిల్లల్ని స్కూల్స్ కు పంపించడం పైన కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా విద్యాశాఖ అధికారులు దీన్ని తిరిగి 15వ తేదీ కాకుండా మరొక రోజుకు పోస్ట్ పోన్ చేయాలనేటువంటి డిమాండ్ అయితే వ్యక్తం అవుతుంది. సో వాతావరణంలో పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా 15వ తేదీ కాకుండా మరొక రోజున కూడా స్కూల్స్ రీఓపెన్ కు పాఠశాల రీఓపెన్ కు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేయాలని కూడా పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ కనుక విద్యాశాఖ ఇదే నిర్ణయానికి కట్టుబడి ఉంటే మాత్రము ఖచ్చితంగా పేరెంట్స్ నుంచి కూడా రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున అయితే ఆందోళన కూడా మరింత ఉధృతమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది రత్న. ఓకే, థ్యాంక్ యూ రాజు.